సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే, నేను పేదల పక్షపాతిని అని చెప్పేసి, ఏదైతే జగనన్న ఇల్లు అయితే ఆ స్థలం కొనుగోలులో చాలా వరకు కూడా కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. కుంభకోణం కోసమే ఆ స్కీమ్ పెట్టారు. ఓహో! ఆ స్కీమ్ పెట్టడమే ఉద్దేశమే కుంభకోణం కోసం. అచ్చా! ఆయన ఇచ్చేటువంటి ఆయన పేదల పక్షపాతి అని అనటానికి ఒక్క నిదర్శనం చెప్తాను మీకు. ఎంత పేదల ద్రోహి అని అనటానికి. ఆయన ముఖ్యమంత్రి అవగానే ఇసుక పాలసీని డిసైడ్ చేయడం కోసం 6 మాసాలు ఇసుక పాలసీని డిసైడ్ చేయాల. భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది రోడ్డును పడ్డారు. అయినా కూడా తనకు కనికరం కలిగల. అతని పేదల పక్షపాతి ఏంటండి, దోపిడీదారుల పక్షపాతి.